శ్రీ గురుభ్యో నమః. భీష్మ ఏకాదశి అంటే మహాపర్వదినం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి మొట్టమొదటి పుణ్యమాసమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. అయితే ఈ భీష్మ ఏకాదశి నాడు భీష్ముడి పేరు ఎందుకు పెట్టారు అని అంటే కనుక భీష్ముడు ఆ వేళ నిర్యాణం చెందారని ఒక ఆభాణకం, కానీ అది సత్యదూరం. ఎందుకంటే భీష్మ అష్టమి నాడు తర్పణాలు విదురుతాం మనం. అష్టమి నాడే ఆయన నిర్యాణం చెందారు అని మనకు ఒక ప్రమాణం. అయితే భీష్మ ఏకాదశి అనడంలో ఉద్దేశం ఏంటంటే బాగా పట్టుదల దీక్ష కలిగినటువంటి ఏకాదశి, మంచి పర్వదినం కాబట్టి మహాపర్వదినము అనేటువంటి ఉద్దేశంతో భీష్మ ఏకాదశి. అంతేకాకుండా భీష్ముడు నిర్యాణం చెందిన ఉత్తరాయణ కాలంలో ఆ మాసంలోనే వచ్చే ఏకాదశి కాబట్టి కూడా దీనికి భీష్మ ఏకాదశి అని ఉండవచ్చు. అయితే భీష్మ ఏకాదశి మాటకు మహాపుణ్యమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజుని చేయవలసిన పనులు ఏంటంటే తప్పనిసరిగా విష్ణు సహస్రం పారాయణ చేయాలి. అంతేకాకుండా పుణ్య గ్రంథాలన్నీ కూడా చదవుతాయి. అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన విష్ణు సంబంధమైనటువంటి భాగవతం కానీ అట్లాగే మా విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేసుకుంటే చాలా మంచిదని చెబుతారు. అలాగే ఈ రోజున ఏకాదశి వ్రతం చేస్తే కనుక చాలా మహాపుణ్యప్రదము, బ్రహ్మహత్యా దోషాన్ని కూడా నివారించేటువంటి ఏకాదశి అని చెబుతారు. ఉత్తరాదిన అయితే దీన్నే జయ ఏకాదశి అని అంటారు. అందువలన అటువంటి విశేషములైనటువంటి ఫలితాలు ఉన్న ఏకాదశి కాబట్టి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి. త్రిరాత్రంగా అంటే దశమి నాడు ఒక పూటే భోజనం చేసి ఏకాదశి ఉండి ద్వాదశి నాడు పాలన చెయ్యాలి. ఈ విధంగా చేస్తే కనుక చాలా మంచిది. నదీ స్నానం చాలా ముఖ్యంగా విశేషమైనటువంటి పుణ్యప్రదమవుతుంది అని చెప్తారు. స్వస్తి.